తెలంగాణ సీఎం డాన్స్ కప్ 2025ను హైదరాబాద్లోని చంపాపేటలో త్రివేణి పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. శుక్రవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన పోటీలో తమ పాఠశాలకు చెందిన 150 మంది విద్యార్థులు ఉత్తమ నాట్య ప్రదర్శన చేసి సీఎం కప్ గెలుచుకున్నారని ఆ పాఠశాల డైరెక్టర్ కమ్ కరెస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులను చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలో ప్రోత్సహిస్తామని తెలిపారు. సీఎం కప్ 2025 టైటిల్ సాధించడానికి కృషి చేసిన కొరియోగ్రాఫర్ సత్యవతి మహేష్లను ఆయన అభినందించారు. Chief Minister A. Revanth Reddy sir for giving us this opportunity. Out of 15 schools, we are the one Sri Triveni school who participated in this and who won the 8 feet cup. I thank our management and the students and the staff who supported us, and especially choreographers and all the management and organizers who organized the program and invited us as a part of this. So I thank everyone. Thank you. And my dear friends, I am J. Revanth Reddy. Yesterday we felt proud in participating in Telangana Dance CM Cup. We were very happy to win the final title cup of 8 feet at Ravindra Bharati Auditorium. We really thank our management to providing us such an opportunity. Thank you. This special dance, and I'm happy that I saw this prize. Everybody are shouting that this cup is come from our school or not. So I'm happy for this. Thank you. From Saruman, they have walked the stage. After that, last round, Srinike, only one participant we need to walk the stage. So then Srinike said, "Ma'am, I will only go." We were confused to who we Madam, I will come and I will do the performance, and he did it. At last, once the announcement was made, about to get the announcement, we were shocked. తెలంగాణ విద్యాశాఖ, నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, ఎస్వి ఎడ్యుకేషనల్ ఓవర్సీస్ అకాడమీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహించినటువంటి తెలంగాణ సీఎం డ్యాన్స్ కప్ 2025లో శ్రీ త్రివేణి స్కూల్ టైటిల్ కప్ని సాధించినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. మా పాఠశాల విద్యార్థులు సుమారుగా 150 స్టూడెంట్స్ ఈ కాంపిటీషన్లో అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇది చాలా అంటే గత 3 వారాలుగా అకాంక్షిత దీక్షతోటి వీళ్ళు ప్రిపేర్ అయ్యి మా కొరియోగ్రాఫర్స్ భాగ్యవతి, అలాగే మహేష్, మా ప్రిన్సిపాల్స్ యోగేశ్వరి మేడం, శారదా మేడం ముఖ్యంగా, అలాగే మా లిటరరీ అంటే టీచర్స్ ఎవరైతే ఉన్నారో మంచి స్క్రిప్ట్స్, మంచి థీమ్స్ ఏర్పాటు చేసి విద్యార్థుల్ని బాగా అంటే ప్రాక్టీస్ ఇచ్చి దీంట్లో అమోఘమైనటువంటి పర్ఫార్మెన్స్ని వాళ్ళు ప్రదర్శించారు. వారి ప్రదర్శనకు ముగ్ధులై మనకు జడ్జిలు వీళ్ళని మన కప్ టైటిల్ విజేతగా మన అనౌన్స్ చేసినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. శ్రీ త్రివేణి స్కూల్ అంటే ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో కొన్నేళ్లుగా అంటే దాదాపు 3 దశాబ్దాల పైబడి మనకు ఒక మంచి పేరున్నది. ఇలాంటి కప్పులు ఎన్నో సాధించాము. కాకపోతే టైటిల్ కప్ సాధించడం అనేది ఎంతో అంటే సాహసోపేతమైనటువంటి విజయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని స్కూల్స్ ఈ ఫైనల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో ఈ నిన్న జరిగినటువంటి రవీంద్ర భారతి వేదికగా జరిగినటువంటి ఈ ఫైనలిస్టులు ఎవరైతే 15 స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వచ్చారో పార్టిసిపేట్ చేశారో అందరూ కూడా ఏంటంటే టైటిల్ కప్ సాధించే ఒక అంటే దృఢ సంకల్పంతో వచ్చిన వాళ్ళు అందరూ పోటీపడి ప్రదర్శించారు. ఈ పోటీల్లో మేము విజయాన్ని సాధించడం అనేది నిజంగా మా పాఠశాలలో ఉన్నటువంటి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో గర్వపడుతున్నాము. అందుకే ఈరోజు పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలామంది ఇక్కడికి సమావేశమై ఈ విజయోత్సవాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈనాడు ఇట్లాంటి అంటే పోయిన సంవత్సరం ఏంటంటే మనము మొదటి స్థానాన్ని సాధించగలిగాము. ఈ సంవత్సరం ఏంటంటే మనకు టైటిల్ కప్పే మన వశమైంది. అందుకే ఏంటంటే ఈ డ్యాన్స్ కానివ్వండి అన్ని కళలలో మేము ఈ ఫైన్ ఆర్ట్స్లో మన పాఠశాలకు మొదటి నుంచి కూడా మంచి పేరున్నది. ఫైన్ ఆర్ట్స్ అనుకోండి, క్రీడలు అనుకోండి, వీటిలలో మన ఇప్పుడు ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా మన విద్యార్థులు క్రీడారంగంలో రాణిస్తున్నారు. ఈ మధ్యనే హెచ్జిఎఫ్ వాళ్ళు ఏదైతే కండక్ట్ చేశారో కాంపిటీషన్స్లో జిల్లా రాష్ట్ర స్థాయి టీంలో మన విద్యార్థులు కబడ్డీ,
వాలీబాల్, ఖోఖోలో సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయ్యి వాళ్ళు మన పాఠశాలకు ఎంతో పేరు తీసుకొస్తున్నారు. అలాగే ఇవే కాకుండా మిగతా మన ఆర్ట్ కాకుండా ఈ మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో రాణించడం అంటే మా పాఠశాల ముఖ్యంగా ప్రిన్సిపాల్స్ ముందుండి మంచి టీం వర్క్ని సాధించడం వల్ల ఇలాంటి విజయాలు మాకు వీలవుతుంది. గత సంవత్సరం 10th క్లాస్లో మా పాఠశాలలో 589 మార్కులతో అత్యధిక అంటే ఉన్నత స్థానాన్ని ఎంతోమంది విద్యార్థులు 570 పైన ఎంతోమంది విద్యార్థులు సాధించారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం అకాడమిక్స్లోనే కాకుండా ఈ ఫైన్ ఆర్ట్స్లో కూడా మేము చాలా ముందున్నాము, క్రీడల్లో కూడా ముందున్నాము. రవీంద్ర భారతిలో ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మక తెలంగాణ సీఎం డాన్స్ కప్ 2025 పోటీలలో చెంపాపేట్ శ్రీ త్రివేణి పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. 150 మంది విద్యార్థులు అత్యంత ఉత్సాహభరితంగా ప్రదర్శించిన ఉత్తమ నాట్య ప్రదర్శనకు గాను ఈ ప్రతిష్టాత్మక టైటిల్ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కరస్పాండెంట్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలలో కూడా రాణించేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. సమగ్ర విద్యా విధానంతో పాటు విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడానికి పాఠశాల ఎప్పుడూ ముందుంటుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ డాన్స్ కప్లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై తమ పిల్లల ప్రదర్శనను వీక్షించి వారిని అభినందించారు. విద్యార్థుల ప్రతిభకు తల్లిదండ్రుల మద్దతు ఎంతో అవసరమని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ సీఎం కప్ 2025 టైటిల్ సాధించడంలో గత 2 నెలలుగా కొరియోగ్రాఫర్లు భాగ్యవతి మరియు మహేష్ అందించిన కృషి, శిక్షణ ఎంతో అభినందనీయమని కొనియాడారు. వారి మార్గదర్శకత్వంలోని విద్యార్థులు ఈ విజయాన్ని సాధించగలిగారని అన్నారు. మన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో రాణించడం అంటే మా పాఠశాల ముఖ్యంగా ప్రిన్సిపాల్స్ ముందుండి మంచి టీం వర్క్ని సాధించడం వల్ల ఇలాంటి విజయాలు మాకు వీలవుతుంది. గత సంవత్సరం 10th క్లాస్లో మా పాఠశాలలో 589 మార్కులతో అత్యధిక అంటే ఉన్నత స్థానాన్ని ఎంతోమంది విద్యార్థులు 570 పైన ఎంతోమంది విద్యార్థులు సాధించారు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కేవలం అకాడమిక్స్లోనే కాకుండా ఈ ఫైన్ ఆర్ట్స్లో కూడా మేము చాలా ముందున్నాము, క్రీడల్లో కూడా ముందున్నాము. వీటంతటికి ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు పూర్తి అంటే వాళ్ళ మనస్సును కేంద్రీకరించి వారి విధులను నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. అలాగే మాకు తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు వాళ్ళ పిల్లల్ని ఇలాంటి వాటిల్లో. ఎందుకంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడం అంటే ఖర్చు ఉన్న విషయమే. ఖర్చును పెట్టడమే కాకుండా పిల్లల్ని వాటికి శిక్షణ ఇప్పించడము ఇలాంటివన్నీ చేస్తున్నారంటే మా పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహం మాకెంతో ఉంది కాబట్టే మేము ఈ రంగాల్లో రాణించగలుగుతున్నాము. అందరికీ చివరిగా నేను మరొకసారి మా సిబ్బందికి, మా విద్యార్థులకు కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాము. అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ.